ఆమె చుట్టూ చాలామంది ఉన్నారు. కానీ పూర్తిగా ఒంటరిగా నిలబడింది. అందరూ చూస్తున్నారు. కానీ ఎవ్వరూ కూడా ఆమె కోసం ఆమెకు తోడుగా నిలబడలేదు. ఆమె బలమైనది, గౌరవించబడింది, శక్తివంతమైంది. కానీ ఒక్క క్షణం ఆమెని పూర్తిగా కుంగిపోయేలా చేసింది. ఆమె ఎవరో తెలుసా? ద్రౌపది. ద్రౌపది సాధారణ మహిళ కాదు. అగ్నిలో పుట్టింది. బలం, గౌరవం, విధి యొక్క ప్రతీకం. చాలా తెలివైనది, ధైర్యవంతురాలు కూడా. ఎమోషనల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. పాండవుల భార్యగా ఉంది. అడ్జస్ట్ అయిపోయింది. సాక్రిఫైసెస్ కూడా చేసింది, సహాయం చేసింది. కానీ ఈ రోజుల్లో చాలా మహిళల్లాగే ఒక తప్పుడు నిర్ణయం. ఆ నిర్ణయం ఆమెది కాదు, ఇతరులది. కానీ పూర్తిగా ఆమె జీవితాన్ని మార్చేసింది. పాచికల ఆటలో ఆమెను ఒక వస్తువులా చూశారు. ఆమె అనుమతి లేకుండానే సభలోకి ఈడ్చారు. ఇది ధర్మమా? ఇది న్యాయమా? భర్తల వైపు చూసింది, మౌనం. పెద్దల వైపు చూసింది, అక్కడ మౌనం. సమాజం వైపు చూసింది, మౌనం. ఆ మౌనం అవమానం కంటే ఎక్కువ బాధ ఇచ్చింది ద్రౌపదికి. ఆమె పోరాడింది, ప్రయత్నం చేసింది. మొదట ఆమె ఒంటరిగానే పోరాడింది. కానీ ఎవ్వరూ రారు తన వెనుక అని అర్థమైనప్పుడు శరణాగతి చేసింది. అప్పుడు శ్రీకృష్ణుడు సహాయం చేశాడు. శరణాగతి చేసిన ఆ క్షణం తర్వాత ఆమె ఎప్పుడూ భయపడలేదు. ఆమె ప్రశ్నించింది. ఆమె లోపల ఉన్న బలం పెరిగింది. కృష్ణుడు చెప్పిన కొన్ని విషయాలను గుర్తుపెట్టుకుంది. నీ కర్తవ్యాన్ని చెయ్యి, ధర్మం వైపు నిలబడు, అందరి నుండి మద్దతు ఆశించకు, ఎందుకంటే అందరూ నీతో ఉంటారు. కానీ ధర్మం ఎప్పుడూ నీతో ఉంటుంది. ఆమె రాజమందిరంలో మహారాణిలా ఉంటూ ఎప్పుడూ బలంగా మారలేదు. బాధ నుండి మాత్రమే ఆమె బలంగా మారింది. అందరూ వదిలివేసినప్పుడు ఆమె కూలిపోలేదు, తన్ని తాను కనుగొంది. కృష్ణుడు ఆమెకు ఏమాత్రం బలం ఇవ్వలా, ఆమెలో ఉన్న బలాన్ని మాత్రమే గుర్తు చేశాడు. ఆమె కృష్ణుడిపై నమ్మకం పెట్టుకున్న ఆ క్షణంలోనే ఆమె ఒంటరిగా అనిపించలేదు. కృష్ణుడు రక్షించినందుకే ఆమె గెలవలేదు. ఆమె భయం, అహంకారం వదిలేసినందుకే గెలిచింది. సరైన దానికి నిలబడు. ఒంటరిగా నిలబడాల్సి వచ్చిన ధర్మం సౌకర్యం అనేది కాదు, నిజం. తప్పు జరిగేటప్పుడు మౌనంగా ఉంటే మీరు కూడా ఆ తప్పులో ఒక భాగమే అవుతారు. నీ నియంత్రణ నీ చర్యల మీదే, ఇతరుల ప్రవర్తన మీద ఏమాత్రం కాదు. అందరి నుండి న్యాయం ఆశించడం ఆపు. నీ వైపు నుంచి నువ్వు సరిగా చేయడం మొదలుపెట్టు. ఆ రోజుల్లో మహిళల్లాగే ఈ రోజుల్లో మహిళలు కూడా ఏ మాత్రం బలహీనలు కాదు. వాళ్ళు అలసిపోయారు. చాలా బాధ్యతలను ఒంటరిగా మోస్తూ మోస్తూ అలసిపోయారు. నిజమైన బలం బాధను దాచడం కాదు, దాన్ని అర్థం చేసుకొని మార్చడం. ఎవరు ఎందుకు సహాయం చేయలేదో ఎప్పుడైనా ఆలోచించి చూసారా మీరు? వాళ్ళు బలహీనులా, లేక భయపడ్డారా, లేక చూస్తూ ఉండిపోయారా? కొన్నిసార్లు మన తప్పు ఏమీ లేదు కాబట్టి అని అనుకుంటాం, కానీ వాళ్ళలో ధైర్యం ఏ మాత్రం లేకపోవడం కూడా సహాయం చేస్తుంది. ఈ రోజుల్లో మహిళలు బాధను అస్సలు బయట పెట్టరండి, దాచిపెడతారు. బయటకు నవ్వుతూ ఉంటారు, కానీ లోపల ఒక సైలెంట్ స్ట్రగుల్. ఆ మౌనం బాధ మెల్లగా అలసటగా మారుతుంది. ఆ క్షణంలో ద్రౌపది ఒక నిజాన్ని గ్రహించింది. అందరిపై ఆధారపడలేదు, కానీ నా లోపల కూడా ఒక బలం ఉంది. అదే ఆ జీవితాన్ని మార్చింది.
అన్నీ ఒంటరిగా మోయడం వల్ల, లేదా మౌనంగా పాటించడం వల్ల, లేదా ఇప్పుడు బలంగా ఉండాల్సి రావడం వల్ల, బలంగా కనిపించడం వల్ల, బలం అంటే బాధపడటం కాదు. ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు అడగాలో, ఎప్పుడు వదిలివేయాలో తెలుసుకోవడమే. కొన్నిసార్లు దేవుడు పరిస్థితుల్ని ఏ మాత్రం మార్చడు, కానీ మిమ్మల్ని మారుస్తాడు. మీకు 100 మంది అయితే మాత్రం అవసరం లేదు, ఒక్క నిర్ణయం చాలు. మీకు మీ పైన గౌరవం పెట్టుకోవడం, మీ భావాలను ఎక్స్ప్రెస్ చేయడం, మౌనంగా బాధపడడం ఆపండి. మీకు మిమ్మల్ని అడగండి, మాట్లాడాల్సినప్పుడు ఎప్పుడైనా మౌనంగా ఉండిపోయావా? ఇతరులు అర్థం చేసుకుంటారులే అని ఎదురు చూస్తూ ఉన్నావా? మీ బాధల్ని మీరే నిర్లక్ష్యం చేస్తున్నారా? సపోర్ట్ మే నాట్ కమ్ ఫ్రమ్ పీపుల్, బట్ స్ట్రెంగ్త్ విల్ కమ్ ఫ్రమ్ విత్ ఇన్. కోచ్గా నేను ప్రతిరోజు కూడా చాలామంది ఇటువంటి మహిళలను చూస్తూనే ఉన్నాను. బయటకు నవ్వుతూనే కనిపిస్తారు, కానీ లోపల చాలా కుంగిపోతారు. అంటే వాళ్ళకి బలం లేదా? బలం కావాలా అంటే కాదు, క్లారిటీ కావాలి, ఒక సేఫ్ స్పేస్ కావాలి, ఒక మార్గదర్శకం కావాలి. నేను సహాయం చేస్తాను. భావాలను అర్థం చేసుకోవడంలో, ఒక బౌండరీస్ పెట్టడంలో, సెల్ఫ్ వర్త్ పెంచుకోవడంలో మళ్ళీ బలంగా నిలబడ్డాను. ద్రౌపది శరణాగతి చేసినప్పుడు బలహీనంగా మారలేదు, మరింత బలంగా మారింది. ద్రౌపది ప్రపంచం మారినందుకు నిలబడలేదు, ఆమె ఉన్నతమైన శక్తితో తన్ని తాను కనుగొన్నందుకు నిలబడింది. మీరు కూడా మీరు ఏ మాత్రం బలహీనలు కాదు. మీ బలాన్ని బయట పెట్టడం ఇంకా మొదలు పెట్టలేదు, అది మొదలు పెట్టండి. రోజు ఆమె ఒంటరిగా ఎప్పుడూ నిలబడలేదు, ఎందుకంటే ఆమె బలాన్ని కనుగొంది కాదు. బలమైన మహిళ ఇప్పుడు పడిపోని వ్యక్తి కాదు, అవగాహనతో మళ్ళీ లేచింది. బలం అంటే భరించడం కాదు, ఏది భరించకూడదో తెలుసుకోవడం అని గుర్తుంచుకోవాలి. మౌనం మిమ్మల్ని కాపాడాలి, కానీ కుంగిపోలేదు. మీరు బలంగా మారాల్సిన అవసరం లేదు, మీ బలాన్ని నిర్లక్ష్యం చేయడం మాత్రం ఆపి తీరాల్సింది. మీ భావాలను గౌరవించిన రోజున మీ బలం రెట్టింపు అవుతుంది. మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటారో ఈ ప్రపంచం కూడా మిమ్మల్ని అలాగే చూస్తుంది అన్న విషయాన్ని మాత్రం మర్చిపోకండి. ఇఫ్ యూ ఫీల్ లైక్ యు ఆర్ బ్రేకింగ్ సైలెంట్లీ, యూ డోంట్ హ్యావ్ టు ఎనీమోర్. ఫాలో మీ. లెట్స్ రీబిల్డ్ యువర్ స్ట్రెంగ్త్ టుగెదర్. యువర్ రచన నౌకోటి, మైండ్ సెట్ కోర్స్ ఫర్ ఉమెన్ 15.